హలో గాయ్స్, ఈరోజైతే మనం ధూల్పేట్లో ఉన్న లోధ్ భవన్లో నవరంగ్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాము. జస్ట్ మనకి ఎంట్రీలోనే దగుడు మహారాజ్ ఉన్నాడు. కొంచెం లోడ్ ఇప్పుడే వచ్చినట్టుంది, అంత దుమ్ము పడకుండా అని మొత్తం అన్నీ కవర్ చేసి పెట్టారు. ఆ, మీరు చూసినట్టయితే ఇంకొక దగుడు మహారాజ్, ఇది కొంచెం లెస్ ఆర్నమెంట్స్ ఉంది, అది కొంచెం ఆర్నమెంట్ ఇంకా అవన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ మనకు శంకర్ భగవాన్ శంకర్ భగవాన్ ఐడల్స్ మనం ఆల్రెడీ బోయిన్పల్లిలో కూడా చూసినాము. అండ్ రామ్లాలా ఇవన్నీ బయట ఉన్నాయని కవర్ చేసి పెట్టినారు. మనకు కొంచెం డీటెయిల్గా మనం లోపలికి వెళ్ళి అన్నీ చెక్ చేద్దాము. చలో లెట్స్ గో ఇన్. ఇవన్నీ వీళ్ళు అన్లోడ్ చేస్తున్నారు, చిన్న గణేషస్ అన్ని. ఇది ఇంకో దగుడు మహారాజ్, లంబోదర్. సో వీళ్ళదే నవరంగ్ ఆర్ట్స్. జస్ట్ లైక్ మనకు ఎంట్రీలోనే చాలా చాలా గణేషెస్ ఉన్నాయి. అండ్ కానీ ఎంట్రీలో మనకు చాలా క్యూట్గా అనిపించింది. ఇది జూలా మీద ఉన్న గణేష్. లైక్ జూలా అంటే ఏంటో అనుకోకండి, ఉయ్యాల. చాలా నీట్గా ఉన్నాడు, క్యూట్గా. అండ్ నెక్స్ట్ దగుడు మహారాజ్. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా దగుడు మహారాజ్ అయితే ఒక 10 to 20 అన్న తెచ్చి పెడతారు వీళ్ళు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. డెఫినెట్గా మీరు విజిట్ చేసి చూడండి. అండ్ ఈ గణేషకి పగడితోటి చాలా నీట్గా అలంకరించి పెట్టారు. ఇక్కడ ధోతి కూడా నీట్గా అండ్ షాల్వా కూడా కప్పినారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక యూనిక్గా వస్తున్నట్టు గణేషస్. అండ్ దాంట్లో కుందన్ వర్క్ కానీ లేదా క్లాత్ వర్క్ కానీ ఏదో ఒకటి నీట్గా కొత్తగా ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు ప్రతిసారి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు రామ్లాలా ఫినిషింగ్ అయితే చాలా ప్యూర్. మీరు మెటాలిక్ ఫినిషింగ్ కూడా చూస్తే గోల్డ్ అది చాలా చాలా బాగుంది. అండ్ అస్సలు ఐస్ చూడండి ఎంత బ్లూయిష్గా చాలా బాగున్నాయి. అండ్ ముంబై ఫేమస్ లాల్బాగ్ చా రాజా వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇది, బట్ యా బాగుంది. సార్ ప్రైజెస్ అయితే నేను ఇందులో రివీల్ చేయలేను, ఎందుకంటే అక్కడ మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్లీగే. బట్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. వెల్వెట్ పంచా ఇది చాలా బాగుంది ఇది. అండ్ ఈ గణేష కూడా బాగుంది విత్ బ్యాక్గ్రౌండ్, రామ్లాలా అగైన్. అండ్ ఇక్కడ పగడితోటి మహారాజా స్టైల్లో ఒకటి. బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది చూసినట్టయితే. లెఫ్ట్ సైడ్లో మనకు మణికంఠ అవతారంతో ఉన్నది. అండ్ నెక్స్ట్ సేమ్ అగైన్ మహారాజా స్టైల్. ఆపోజిట్లో చూస్తే చాలా బాగుంది ఇది, మొత్తం పింక్ ధోతి అండ్ పగడితోటి. బ్యాక్గ్రౌండ్ కూడా ఏదో ఉంది చాలా నీట్గా. అండ్ ప్రతి ఒక్కటి షోలాపూర్లో ఐస్ ఫినిషింగ్ చాలా బాగుంటాయి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. అండ్ పైన ఉన్నాయని బిలో 3 to 4 feet గణేషస్. ఇవి మెజారిటీ బుక్ అయిన వాటిని పైన పెడుతూ ఉంటారు. నేను అవి కూడా మీకు కంటిన్యూస్ వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను. ఇది ఇంకొక లంబోదర్. బట్ గణేష అంటే మనకి ఇట్లా లంబోదర్ టైపే బాగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అంటే నచ్చుతుందో మీరు కూడా కమెంట్ చేయండి. మీరు ఈ బ్యాక్డ్రాప్, ఈ వినాయకుడు లైక్ సేమ్ ఇలాంటిది ఇంకొక మోడల్ నేను చూసినాను, అది ఐ విల్ షో యూ. ఇక్కడ ఇంకొక పగడి మహారాజ్. అండ్ పైన మనం ఇంకొక బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అదైతే, సేమ్ సిమిలర్. అండ్ ఇది చూసినట్టయితే రామ్ సేతు మందిర్ టైప్ది, రామ్ టైప్ మహారాజా స్టైల్. చాలా లైవ్లీగా ఉంటాయి ఇవి ఐడల్స్ అయితే. షోలాపూర్ ఐడల్స్ కూడా చాలా లైక్ మీరు చాలా చాలా ఫేమస్ దాన్ని లైక్ లైవ్లీనెస్ గురించి. అయితే రామ్ అవతార్. అండ్ నెక్స్ట్ మహారాజా అగైన్, ప్యూర్ కంప్లీట్ సిల్వర్ ఫినిష్. అండ్ ఇది గ్రే కలర్ దగుడు షేట్ మహారాజ్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ మెటాలిక్ ఫినిష్ ఇచ్చిండు. అండ్ ఇది వర్క్ బాగుంది, ఇది కాస్ట్యూమ్ తోటి అంతా. అది లంబోదర్ లైక్. లంబోదర్ మహారాజ్ చెవులు మెయిన్ అట్రాక్షన్ ఉన్నాయి, చాలా బాగున్నాయి.
అండ్ ఇది ఇంకొక లాల్బాగ్, ఇది విత్ బ్యాక్ డ్రాప్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా చాలా బాగుంది మెటాలిక్ ఫినిష్ తోటి. అండ్ ధోతి అగైన్ దగుడు మహారాజ్. మెజారిటీ మీరు ఆ ట్యాగ్స్ చూసినవి అయితే అన్నీ బుక్ అయిపోయినాయి, ట్యాగ్స్ లేనివి బుక్ అన్నట్టు. మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు మళ్ళీ అగైన్. సో వైట్ ఫినిష్, గోల్డ్ ఫినిష్. కానీ ఎంతో ఫుట్ ఒక 5 feet ఐడల్స్లో చూసినవి మహారాజా స్టైల్లో అన్నిటికీ వర్క్ లైక్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కటి చాలా నీట్గా కట్టారు. ఇది కూడా లైక్ అబ్జర్వ్ చేస్తే చాలా నీట్గా ఉన్నాయి. ఇది మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువ ఉంది. ఈ మాతా బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. మెటాలిక్, కంప్లీట్ కాపర్ మెటాలిక్ ఇచ్చాను. విత్ శివ బ్యాక్డ్రాప్. ఇలాగే చాలా చాలా ఐడల్స్ ఉన్నాయి అక్రాస్. మనం ఓవరాల్గా చూసుకుంటే ఈజీగా ఇందులో ఒక 200 ఐడల్స్ అన్న ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇంకా మీరు చూసినారు కదా ఇందాక బయట ఒక వెహికల్ వచ్చింది. లైక్ వాళ్ళు వస్తూనే ఉంటాయి, ఇంకా వీళ్ళకి చాలా చాలా పెద్దగా ఉన్నాయి. లైక్ బుకింగ్ అయిపోతూ ఉంటాయి, తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ వచ్చినట్టు. సో ఈ ఐడల్స్ 4 feet 5 feetలో చాలా చాలా నాకు క్యూట్గా లైక్ చాలా బాగా అనిపించినాయి, అవుట్ స్టాండింగ్. వెనకాల చూసినట్టయితే మీరు జగన్నాథ్ టైప్ది ఒక బ్యాక్డ్రాప్. అండ్ ఇది పగడి కండువా టైప్. సో వీళ్ళు జస్ట్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేస్తూనే ఉన్నారు అప్పటి నుండి. సో యా, నేను పైకి ఆల్రెడీ కొన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పాను కదా పైన పెడతారని. ఇది చూడండి అసలు చాలా చాలా బాగుంది. డ్రెస్సింగ్ వైజ్గా కూడా అంత నీట్గా అంతా పెట్టినారు. అండ్ సో కృష్ణ టైప్ది ఇది ఇప్పుడు. అండ్ ఇది రాముడు. సో యా, మెజారిటీ ఇవన్నీ బుక్ అయిపోయినాయి, అందుకని వీటిని పైన పెట్టేసారు. దగుడు మహారాజ్ చిన్నది. జస్ట్ ఇక్కడ నుండి వ్యూ చూడండి, ఎన్ని వినాయకులు జస్ట్ చూడండి గైస్. చాలా చాలా బాగుంటాయి. మీరు డెఫినెట్గా నవరంగ్ ఆర్ట్స్కి విజిట్ చేయాలి. మీరు వచ్చి చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి మీకు. ఇది మూషక్ మీద ఆయన వాహనం మీద కూర్చున్నాడు. అండ్ ఇలాంటివి సిమిలర్ ఉన్నాయి లైక్ దగ్డు మహారాజ్. అవి ప్రాపర్ లైక్ నీకు అసలు నువ్వు ఈ ఫినిషింగ్స్కి మీరు అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అట్లా ఉంటాయి. అంత నీట్గా, అంత డీసెంట్గా. లైక్ ఫినిషింగ్ ఈజ్ ద కీ షోలాపూర్ అంటే. సో బ్రదర్స్ వస్తున్నారు, మనం పక్క చేరదాం. వాళ్ళ పాపం వాళ్ళ వర్క్కి మనం డిస్టర్బ్ అవ్వద్దు. రాముడి మోడల్ అగైన్. ఇంకా ఇట్లా చాలా చాలా ఉంటాయి. లాస్ట్ టైం ఇంకా చాలా బాగుండే వీళ్ళ దగ్గర. ఇంకా లైక్ చిన్న ఐడల్స్లో చాలా చాలా డిఫరెంట్గా ఉండే. ఈ ఇయర్ కూడా క్లాత్ ఎక్కువ యూజ్ చేశారు, బట్ చాలా బాగున్నాయి అన్నీ. ఇదైతే మనకు అసలు మైండ్లోంచి పోతలేదు. ఇది క్యూట్ చిన్ని కృష్ణుడు టైప్ మోడల్. ఇది బంబంపోలే అగైన్. సో మీరు డెఫినెట్గా నవరంగ్ ఆర్ట్స్ని విజిట్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా బుక్ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి ఏదైనా ఫోటోని తీసుకొని లైక్ వాళ్ళకి చూపించి ప్రైజెస్ అడగవచ్చు మీరు డైరెక్ట్గా. ఎందుకంటే అందులో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలన్నా మీరు ఫోటో తీసుకెళ్ళి అడిగితేనే వాళ్ళు చూపిస్తారు. అండ్ వీళ్ళ ప్రొపరేటర్ ఇక్కడనే ఉన్నారు, భయ్య వాళ్ళు.